పరిసరాల శుభ్రతే ప్రగతికి తొలిమెట్టు. స్వచ్ఛత అనేది ప్రజల జీవన విధానంలో భాగం కావాలి. ప్రజల ఆలోచనకు ప్రతిరూపం కావాలి అంటోంది ఏపీ ప్రభుత్వం. దేశంలోనే అత్యంత పరిశుభ్ర రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కూటమి సర్కార్ ముందుకు వెళ్తోంది. సరిపోదా శనివారం అంటూ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రతి ఒక్కరూ దీన్ని బాధ్యతగా తీసుకోవాలి అంటోంది చంద్రబాబు ప్రభుత్వం. ఆరోగ్యవంతమైన శరీరం, స్వచ్ఛమైన వాతావరణం, పరిశుభ్రమైన పరిసరాలతోనే సాధ్యం. కాబట్టి పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచడంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఏపీ ప్రభుత్వం పిలుపునిచ్చింది. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ పేరుతో ప్రభుత్వం ముందడుగు వేసింది. నెలకొకటి చొప్పున 12 నెలలకు 12 థీమ్లతో కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ లో ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. మైదుకూరు వేదికగా సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గుంటూరు జిల్లా నంబూరులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. మైదుకూరులో పర్యటించిన సీఎం చంద్రబాబు వినాయక్ నగర్ లోని సుబ్బారాయుడి ఇంటికి వెళ్లి వారి యోగక్షేమాల్ని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పరంగా కావాల్సిన సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత చెత్తను రీసైక్లింగ్ చేసే గ్రూప్ మహిళలతో ముచ్చటించారు. చెత్తను రీసైక్లింగ్ చేసే విషయంలో కొత్త విషయాలను అడిగి తెలుసుకున్నారు. రాయల కోడలి నుంచి జెడ్పీహెచ్ఎస్ పాఠశాల వరకు స్వచ్ఛాంధ్ర ర్యాలీ నిర్వహించారు. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించిన సీఎం చంద్రబాబు ఏపీని పరిశుభ్రంగా ఉంచడంలో ఎవరి వంతు పాత్ర వాళ్ళు పోషించాలంటూ ప్రతిజ్ఞ చేయించారు. మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ప్రతి నెల 3వ శనివారం ఆఫీసులు, స్కూళ్లు పనిచేయాల్సిన అవసరం లేదని, పరిసరాల్ని పరిశుభ్రం చేయడంలో భాగం కావాలన్నారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో 5 సూత్రాలు కీలకమన్నారు. 1. మైండ్ ప్యూరిఫికేషన్ తో సత్ప్రవర్తన. 2. బాడీ ప్యూరిఫికేషన్ తో ఆరోగ్యం. 3. ఇంటి శుద్ధితో ఆహ్లాదకర వాతావరణం. 4. పరిసరాల పరిశుభ్రతతో సమాజ శుద్ధి. 5. వర్క్ ప్లేస్ లో నీట్నెస్ తో 100% స్వచ్ఛత. ఈ 5 సూత్రాలను ప్రతి ఒక్కరూ పాటిస్తే స్వచ్ఛాంధ్ర సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో 5 ప్రిన్సిపల్స్ తీసుకొచ్చాం. ముందు మీరు మీ మైండ్ కంట్రోల్ చేసుకోవాలి, మీ శరీరాన్ని కంట్రోల్ చేసుకోవాలి, మీ ఇంటిని ప్యూరిఫై చేయాలి. ఆ తర్వాత మీ పరిసరాల్లో ఆహ్లాదకరమైన వాతావరణానికి చెత్త లేకుండా, అదే మరిగా మరుగుదొడ్లు లేకుండా, లేకుంటే మురికి కాలువలు రోడ్డు మీదకి రాకుండా చేసుకోవాల్సిన అవసరం ఉంది. 5వది మీరు పనిచేసే ప్రదేశం, ఆ పరిసరాల్ని వర్క్ ప్లేస్ లో మనం గాని చేసుకోగలిగితే ఈ 5 ప్రిన్సిపల్స్ చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాం. మీరు కూడా దీన్ని ఫాలో కావాల్సిందిగా రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా గుంటూరు జిల్లా నంబూరులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. మహాత్మాగాంధీ ఫోటోకు నివాళి అర్పించిన పవన్ నంబూరులో మొక్క నాటారు. వ్యర్థాల నుంచి ఎరువును తయారు చేసే విధానాన్ని పరిశీలించారు. అంతేకాకుండా పారిశుధ్య కార్మికుల్ని శాలువాతో సన్మానించారు. స్వర్ణాంధ్ర 2047లో పరిశుభ్రత ఎంతో కీలకమని, చెత్త నుంచి సంపద సృష్టించే మార్గాలు చాలా ఉన్నాయని, ఈ కార్యక్రమాన్ని భవిష్యత్ తరాలు ప్రేరణగా తీసుకోవాలన్నారు డిప్యూటీ సీఎం. ఇది కేవలం ఒకళ్ళిద్దరూ చేసి క్లాప్ మిత్రాలు లేదంటే మన చెత్తను బయటపడేయటం కాదు. బాధ్యతగా ప్రతి ఒక్కళ్ళు కూడా సోర్స్ నుంచే దాన్ని సపరేట్ చేసే విధానం. అలాగే ఎక్కడ పడితే అక్కడ ఈరోజు ప్రారంభించేది అద్భుతాలు వెంటనే జరిగిపోతాయి, 24 గంటలు జరిగిపోతాయని కాదు, కానీ దీన్ని ఆధారం చేసుకొని దీన్ని ఒక ప్రేరణగా తీసుకొని భవిష్యత్తులో ఈ కల్చర్ అవ్వాలి పిల్లలకు కూడా. ఇది ప్రతి ఒక్కరిని కోరుకునేది కూడా మన ఈ చెత్త నుంచి సంపదని సృష్టించేది. అలా సర్క్యులర్ ఎకానమీ అంటే ఈరోజు మనం చూస్తే ఏదైతే మనం తినిపడేసిన వ్యర్థాలు అయితే ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటి చూస్తూ ఉంటే ఒక్కొక్కటి ఆ చెత్తను కూడా చూస్తే ఒక్కొక్కటి కిలో 15 రూపాయలకి అమ్మగలిగి దాని నుంచి వర్మీ కంపోస్ట్ తయారు చేయడం, రకరకాల సంపదని సృష్టించే మార్గాలు చాలా ఉన్నాయి. అవన్నీ పర్యవేక్షించాము. స్వచ్ఛాంధ్ర అంటే కార్యక్రమం కాదు, ఉద్యమం. ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలంటోంది ఏపీ ప్రభుత్వం.